ఇక్కడే సీతారాం కూడా యాక్ట్ చేశాడు. అది నాకు ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది. చాలా రోజుల తర్వాత ఇంకొక రకంగా మనం వాళ్ళు కలుసుకోవాల్సి వస్తున్నాం. నాకు ఎప్పుడు అనిపిస్తూ ఉంటుంది, జీవితం ఒక అంతులేని నిత్యం లాంటిది. పైకి చూసినా ఎన్ని మెట్లు ఉంటాయో, కిందకి చూసినా అన్ని మెట్లు ఉంటాయి, ఏం కనపడదు. అది ఒక విధంగా చూస్తే మనం పైకి చూడాలంటే అమెరికా అధ్యక్షుడు మన దేశ ప్రధాని మోదీ గారు కనిపిస్తాడు, కిందకి చూస్తే కూడు గుడ్డ లేని నిరుపేదలైన వాళ్ళు కనిపిస్తారు. కనుక పైకి చూస్తే అయ్యో అనిపిస్తూ ఉంటుంది, కిందకి చూసినా అయ్యో అనిపిస్తూ ఉంటుంది. అది మన గురించి, ఇది వాళ్ళ గురించి. కనుక ఈ ఆయుర్దాయం గురించి చూసుకుంటే ఎంతోమంది నాకు తెలిసిన వాళ్ళు 90 ఏళ్ళు దాటి 103, 104 ఏళ్ళు ఇదే రంగస్థలం మీద చూశాను. ఆరోగ్యంగా ఉల్లాసంగా బతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ మన కళ్ళ ముందరే 40 పడినో 60 ఏళ్ళు రాకుండానో ఏదో హఠాత్తుగా మరణించిన వాళ్ళు ఉన్నారు. కనుక మీరందరికీ మరి భగవంతుడి మీద ఎక్కువ నమ్మకం లేకపోతే, నేను భగవంతుడిని నమ్మేవాడిని. మీరు డెస్టినీ అనొచ్చు, నేను ఇది విధి అంటాను. ఇది మన చేతిలో ఉన్న సంగతి కాదు. కానీ ఒకటి, మనకంటే చిన్నవాళ్ళు మనం చూస్తుండగా వెళ్ళిపోతే మాత్రం అది బాధాకరం విషయం. అది ఫస్ట్ సీతారాంకి పాపం జరిగింది, వాళ్ళ అబ్బాయి అలాగే వెళ్ళిపోయాడు. ఇప్పుడు నాకు అటువంటి పరిస్థితే వచ్చింది. కానీ నేను ఒక్కటి మాత్రం క్లియర్గా ఉన్నాను, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సింది సీతారాం చేసిన గొప్ప పనుల గురించి, కానీ అయ్యో పోయాడని బాధపడడానికి కాదు వాళ్ళకి వచ్చింది. సీతారాం నేను బయట కారులో కూర్చుని ఉండగా హాస్పిటల్లో పుట్టాడు. మేనల్లుడు పుట్టాడని సంతోషంలో పరిగెట్టబోతుంటే అది రోహిణి నక్షత్రంలో పుట్టాడు, అందులో కృష్ణాష్టమి నాడు పుట్టాడు. మేనమావని చంపిన, కంసుని చంపిన అటువంటి జాతికి చెందినవాడు, జాగ్రత్తగా ఉండండి. కనుక వాడికి కొబ్బరి నూనెలో చూపిస్తారు, అప్పటిదాకా ఆగాలన్నారు. అది అన్ని రోజులు ఆగాక వాడిని చూసి చాలా సంతోషపడాల్సి వచ్చింది. మా ఇంట్లోనే పెరిగాడు. మా అమ్మని అమ్మ అని పిలిచేవాడు, అమ్మమ్మ అని కాదు, నన్ను మామ అని పిలుస్తుండేవాడు. మా ఇంట్లో కూడా మా అమ్మకి నేను 10వ సంతానం. వాళ్ళకి 10 మంది పుట్టిన మా అమ్మ నాన్నలకి 7గురు పోగా మేము ముగ్గురమే మిగిలాము. అందులో నేను 7వ నెలది పుట్టాను. పుట్టినప్పుడు ఆ రోజుల్లో యాంటీబయాటిక్స్ అవి ఉండేవి కదా, బతికితేనే గొప్ప అనుకునేవారు. అంత అపూర్వంగా పెంచిన మా అమ్మ సీతారాం వచ్చేటప్పుడు దాని గురించి పూర్తిగా మర్చిపోయింది. వాళ్ళిద్దరూ ఎంత క్లోజ్గా అయ్యారంటే అంత క్లోజ్గా అయ్యారు. మరి వారికి చాలా ముద్దుగా మాటలు వచ్చేవి. చిన్నప్పుడు 5 ఏళ్ళ దాకా వీడు మాట్లాడగలడా అని బయటపడేవాళ్ళం. లా పలికేది కాదు, రా పలికేది కాదు. కానీ అటువంటి వాడు ఈ మధ్యనే వినోద్ మీనన్ అని చెప్పి నాతో నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీలో పనిచేసిందని చెప్పాడు. మాస్కోలో ఒకసారి భోజనం చేస్తుండగా జ్యోతి బాసు గారు, మరి సుర్జీత్ గారు, ఈఎంఎస్ అంబుద్రిమాద్ ఒకరితో మలయాళంలోనూ, బెంగాలీలోనూ, ఇంకోరితో పంజాబీలోనూ మాట్లాడి అప్పుడు జ్యోతి బాసు అన్నట్ట, ఇదే సీతారాం గొప్పతనం, ఒకడికి ఏం చెప్తున్నాడో రెండో వాడికి అర్థం అవుతుంది. కనుక కానీ అటువంటి వాడు ఇప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి తెచ్చుకున్నాడంటే నాకు చాలా గర్వంగా ఉంది. మరి వాడికి మా అమ్మకి ఎటువంటి సంబంధం ఉండేదంటే, కొన్ని రోజులు మా అక్క బావ బాంబేలో పనిచేశారు. అక్కడ గోపి అనే ఒక పనివాడు వాడు రోజు స్కూల్కి తీసుకెళ్ళి వెనక్కి తీసుకొచ్చేవాడు. ఓ రోజు స్కూల్ నుంచి వస్తుంటే గోపిని అడిగట, ఇటు వెళ్తే ఏమొస్తుందని. ఇటు వెళ్తే అమ్మ ఇల్లు వస్తుందనట. అయితే అటు పద అమ్మమ్మ ఇల్లు ఉంటుందని చెప్పాట. అంత క్లోజ్గా ఉండేవాళ్ళు మా అమ్మని అతను. మా అమ్మకు ఒకసారి ఒంట్లో బాగోలేనప్పుడు హాస్పిటల్లో ఉంటే మేమందరం ఉన్నాం చుట్టూ, పరివారం అంతా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అంతాను. ఎవరు ఏం చెప్పినా వాళ్ళకి గుర్తించలేదు. సీతారాం వచ్చి 2 నిమిషాలు కూర్చుని అదేదో డ్రిప్ పెట్టారు, లవ్లీ అని చెప్పి వెళ్ళాట, అంతే లేచి కూర్చుంది ఆవిడ. అంత మరి క్లోజ్గా ఉండేవాళ్ళు వాళ్ళు. మీరందరూ ఉన్నారు ఇప్పుడు వాడి రాజకీయ గొప్పతనం గురించి వాడు చెప్పడానికి. అందుకనే కొన్ని వ్యక్తిగత విషయాలు మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడే దగ్గరలో ఉంది ఆల్ సైన్స్ హై స్కూల్లో నేను చదివాను కదా అని చెప్పి మా మేనల్లుళ్ళు ఇద్దరిని ఇంట్లో పెట్టుకోవాల్సింది. కొన్ని రోజులు స్కూల్లో జాయిన్ చేయమంటే తీసుకెళ్ళాను. జాయిన్ చేసిన 3 రోజుల తర్వాత వార్త వచ్చింది ఏంటంటే, ఎవరో సీతారాం ఏదో అన్నారట. మా రెండో వాడు శంకర్ వెళ్ళి వాడిని నెత్తి మీద రాయితో కొట్టేశాడు. అంత కర్కశంగా ఉన్నాడు రెండేవాడు. మరి సీతారాం గురించి మీకు తెలుసు, ఎంత మృదువుగా మాట్లాడేవాడు, ఎప్పుడు చిరునవ్వు వదిలేది కాదు. అంత
సాఫ్ట్ పర్సనాలిటీ వాడిది. కనుక ఓ రోజు సుందరయ్య గారు, పుచ్చలపల్లి సుందరయ్య గారు, నేను కృష్ణా జిల్లాలో కలెక్టర్గా ఉండగా ఆయన ఎమ్మెల్యే గన్నవరంలో, ఓ రోజంతా ఆయన కాన్స్టిట్యున్సీలో తిరిగాను. అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నా సరే. ఆ రోజుల్లో వాళ్ళు అనుకునేవాళ్ళు కాదు. అప్పుడు చెప్పాడు, మావా మంచి పని చేసామని చెప్పి. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సరే, ఎమర్జెన్సీ రోజులు వచ్చాయి, పోలీసులు వాడి గురించి తిరుగుతున్నారు కనుక మా అమ్మ నాన్న వాడి నన్ను, నేను కర్నూలులో ఉన్నాను అప్పుడు కమర్షియల్ ట్యాక్సెస్ డిపార్ట్మెంట్లో, నా దగ్గర ఉండమని పంపించారు. అప్పుడే ఇప్పుడు నరసింహారావు చెప్తున్నారు, నేను ప్రయత్నించి విఫలమవడమే కాకుండా చివరికి మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పాను, నువ్వు వీడిని తీసుకెళ్ళకపోతే నేను కమ్యూనిస్ట్ అయిపోతానని చెప్పని. అప్పుడు వాడిని వెనక్కి తీసుకెళ్ళవలసి వచ్చింది. అంత నాతో పెద్ద వాగ్వివాదాలు, అన్ప్లెజెంట్నెస్ ఉండేది కాదు. ఎంతో చక్కగా మృదువుగా మాట్లాడుతూ, మావా నువ్వు కూడా వస్తే బాగుంటుంది అన్నట్టు చెప్పాడనమాట. కనుక ఇప్పటికీ నాకేదో కార్డు లేదు కానీ అటువంటి స్వభావాలే వచ్చేటట్టు చేశాడు మొత్తానికి నాకు కూడా. తర్వాత మరి కేంద్ర సర్వీస్లో ఉండగా నేను చాలా బిజీగా ఉండేవాడిని. అప్పుడప్పుడు వచ్చేవాడు. చివరికి నేను వాడు ఒకరోజు ఇద్దరం కలిసి రోమ్ వెళ్ళాలి, ఇటలీలో ప్లాన్ చేశాను. నేను ఎఫ్ఏఓకి వాడితో పార్టీ పని మీద. సరే ఇద్దరం వెళ్ళాము. మా ఇద్దరికి కూడా కొంచెం అందరికీ ఇలాగే కొద్ది గొప్ప అలవాటు ఉండేది. అక్కడ ఇటు అటు తిరిగి ఒక చిన్న బాటిల్ కొనుక్కుని అక్కడ కొలాసియం దగ్గర ఒక పార్కులో కూర్చుని అది విప్పబోతుంటే నా జ్ఞాపకం వచ్చిన ఆవిడ శనివారం అని చెప్పింది. నాకు శనివారం ఇటువంటివి చేయకూడదు, నాకు ఒక ఇది ఉండేది. నేను చెప్పాను, రే శనివారం అంటే మావా రోమ్ దాకా వచ్చాము, ఇవాళకి ఏదో ఒక మీకు అది ఉంటాయి కదా, ఏదో కన్సెషన్లు, ఏదో ఇంకోటి తెలుసుకో అన్నాడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా శనివారాలు భోజనం మాత్రం మానేసి మిగతా పనులు కానిస్తున్నాను అనమాట. అటువంటి ఇది మా ఇద్దరికి ఉండేది అనమాట. చాలా జాగ్రత్తగా ఢిల్లీలో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా చాలా ఇక్కడ కూడా హైదరాబాద్ వచ్చినప్పుడు నా దగ్గరే మొన్నటిదాకా ఉండేవాడు. ఒకసారి రెండు మూడు సార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. ఆ డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ మానేసి వాటి కమ్యూనిజం గురించి, వాడి పర్సనాలిటీ గురించి మాట్లాడితే, బాబు అవన్నీ తర్వాత మాట్లాడతారు కానీ వాడి బ్లడ్ ప్రెషర్ టెంపరేచర్ కలిసి చూడండి, ట్రీట్మెంట్ చేయండి అని చెప్పాల్సి వచ్చేది. అటువంటి ఆకర్షణీయమైన వ్యక్తిత్వం వాడిది. మరి హామీద్ అన్సారీ గారు వైస్ ప్రెసిడెంట్గా ఉండగా నేను రాసిన ఒక పుస్తకం ఆయన చేత నాకు విడుదల చేయించాలనిపించింది. ఆయన నాకు తెలిసిన నేను హిదాయతుల్లా గారి దగ్గర పనిచేసినప్పుడు ఆయన ప్రోటోకాల్లో ఉండేవారు ఎక్స్టర్నల్ అఫేర్స్లో. ఎందుకైనా మంచిదని సీతారాం తీసుకెళ్ళాను. వాడిని తీసుకెళ్ళడం ఎంతో మంచిది, అందుకని ఆయన అది రిలీజ్ చేయడానికి కూడా ఒప్పుకున్నాడు. లేకపోతే అసలు ఆయన చేసేవాడే కాదేమో. కానీ చాలా విచిత్రమైన విషయం ఏంటంటే, ఎంతో చాదస్తంగా 5 రోజులు ఉపనయనం చేశారు సీతారాంకి వాళ్ళ తాతగారింట్లో కాకినాడలో. 5 రోజులు అన్ని రకాల రిచువల్స్ పెట్టి ఉపనయనం చేశారు. అది అయిందనిపించుకున్న 10 రోజుల్లోనే వాడు కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయిపోయిందనమాట. తర్వాత ఇప్పుడు నేను మీతో అన్నది చివరిగా చెప్పాల్సింది ఎందుకంటే, గత పోయిన రోజు నుంచి అస్సలు తీరిక లేకుండా, ఎడతెరిపి లేకుండా 24 hours a day మరి నాకు వెంకయ్య నాయుడు గారి దగ్గర నుంచి, మరి యూనియన్ మినిస్టర్ దగ్గర నుంచి, మల్లు రవి గారి దగ్గర నుంచి రకరకాల మనుషులు అందరూ కూడా అలా కంటిన్యూస్గా మెసేజెస్ వస్తూనే ఉన్నాయి. నాకు ఇంకా జ్ఞాపకం, ఆ మధ్యన ఇంటికి వచ్చినప్పుడు వెళ్ళిపోతూ పొద్దున్నే పెసరట్టు, ఉప్మా, అల్ల పచ్చడితో తిని కాఫీ తాగి ఓ సిగరెట్ వెలిగించి పైరేసి బావా వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళాడు. నేను అదే గుర్తుంచుకొని, చాలా బాగుంది ఈ ఫోటోని వాడి మంచి గుణాలని గుర్తుంచుకొని వెళ్ళిపోయాడన్న బాధ కంటే అటువంటి పనులు చేసే దృఢ నిశ్చయంతో మనం బయలుదేరాలని నా ఆశ. థ్యాంక్ యూ.